అందరికీ నమస్కారం. కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ గతం గతః. రచన వసుంధర గారు. మరి కథలోకి వెళ్దామా? ఆమె థియేటర్కి ఒంటరిగా వచ్చింది. చాలా రష్గా ఉంది అక్కడ. అలాంటి యువతి కోసమే ఎదురు చూస్తున్నాను. మరొకసారి కళ్ళు ఆమెపై పడేలోగా నేనే ఆమెను రిక్వెస్ట్ చేశాను. ఆమె నా కోరిక మన్నించింది. నాకు ఒక టికెట్ తీసుకుంది. నేను ఆమెకు డబ్బు ఇచ్చేశాను. ఇద్దరం పక్కపక్కన కూర్చుని సినిమా చూసాం. నాలో ఏదో వింత అనుభూతి. సినిమాలంటే నాకు బాగా పిచ్చి. కానీ ఆ రోజు సినిమా చూడలేకపోయాను. ఆమెను తాకాలని, ఆమెతో కబుర్లు చెప్పాలని అనిపిస్తోంది నాకు. కానీ చొరవ చేయలేకపోయాను. ఒక అమ్మాయితో కలిసి సినిమా చూడటం అదే ప్రథమ అనుభవం నాకు. నా వయసు 25. బ్యాంకులో ఉద్యోగం నాకు. ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి చేస్తున్నారు నా పైన. నేనే జాప్యం చేస్తున్నాను. మా నాన్నగారివి విశాల భావాలు. అమ్మ ఆయన అడుగుజాడల్లో నడిచే ఆదర్శ మహిళ. అందువల్ల పెళ్లి విషయంలో నాకు సర్వస్వతంత్రాలు ఉన్నాయి. కులమతాల అడ్డుగోడలు నన్ను బాధించవు. నాకు నచ్చిన యువతిని నేనే వెతుక్కుంటానని ఇంట్లో చెప్పాను. అమ్మ ఒప్పుకుంది. నాన్న మాత్రం నీ మనస్తత్వం నాకు తెలుసు, నీ భార్య నువ్వు వెతుక్కోలేవు అన్నారు. అది నాకు సవాలుగా తోచింది. మీరెందుకు అలా అనుకుంటున్నారు అన్నాను. నాన్న వివరించారు. ప్రేమ గురించి సినిమాల్లో చూపించేది, కథల్లో రాసేది అంత అబద్ధం. ప్రేమ కథల్లో విలన్లు పెద్దలు అన్నది శుద్ధ అబద్ధం. అనుభవం వల్ల పరిణతి వస్తుంది. పెద్దలకుండే విశాల భావాలు పిన్నలకుండవు. ముఖ్యంగా ఈనాటి యువతరం స్వార్థంతో నిండి ఉంది. కాలేజీలో సమ్మెలు చేసేటప్పుడు, నడిబజార్లో అమ్మాయిలు వెంటబడేటప్పుడు, దురలవాట్లకు లోనయ్యేటప్పుడు వారికి పెద్దల హితవాక్యాలు కూడా వినపడవు. పెళ్లి దగ్గర మాత్రం వారు తండ్రి చాటు బిడ్డలు. ఎందుకంటే తల్లిదండ్రులు చూసే పిల్ల సంప్రదాయబద్ధమైందే ఉంటుంది. కట్నం తెస్తుంది, అణిగి పడుంటుంది. బయట ఎన్ని ఆదర్శ భావాలు వల్లించినా మగాడి భావాలు సంకుచితం. ఆడదాని ప్రవర్తనను శాసించేది మగాడే కాబట్టి ఆమె భావాలు సంకుచితమే. నీకు 3 సంవత్సరాలు గడువిస్తున్నాను. నీకు నచ్చిన యువతిని ఎన్నుకో. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. ఆ తర్వాత మాత్రం నీ కోసం ఆగను. నేనే నీ భార్యను ఎంపిక చేస్తాను. అప్పుడు నాకు చాలా పౌరుషం వచ్చింది. 3 సంవత్సరాలు ఎందుకు, 3 నెలలు చాలు అన్నాను. అలా అంటానికి కారణం నా కొలీగ్ జుబేదా కారణం. చూడటానికి ఆమె అరేబియన్ సుందరిలా ఉంటుంది. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. ఇంటి నుంచి తిరిగి వెళ్ళగానే జుబేదాతో చెప్పాను, తాను ఇష్టపడితే నేను పెళ్లి చేసుకుంటాను అని. మా ఇంట్లో ఒప్పుకోరు అంది జుబేదా. దెబ్బతిన్నాను. జుబేదా నన్ను తిరస్కరించింది. అయితే అందుకు ఆమె బాధపడింది. స్నేహానికి ప్రేమకు ముడిపెట్టద్దు అంది. ఆమెకు నా బాధ అర్థం కాదు. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి అన్నది నా సమస్య. నేను ఒక గది అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాను. మా ఇంటి వారు క్రిస్టియన్స్. వారింట్లో 18 ఏళ్ల అమ్మాయి ఉంది. అప్పుడప్పుడు లెక్కలు చెప్పించుకునేందుకు నా దగ్గరకు వస్తూ ఉంటుంది. నేను మరీ పెద్దవాడిని కాకపోయినా ఆమె నాకు చిన్నపిల్లలా తోచేది. ఆమె పేరు లిల్లీ. జుబేదా కాదన్నాక నేను లిల్లీని ప్రేమించాలనుకున్నాను. ఆమె అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకున్నాను. ఒక్కటి కూడా నాతో కలవదు. ఆమె మగాళ్లతో ఫ్రీగా మూవ్ అవుతుంది. శరీరపు వంపు సొంపులు ప్రదర్శించే దుస్తులు వేసుకుంటుంది. సినిమా హీరోల అందచందాలు వర్ణించి మగాళ్ళ దగ్గరే పొగుడుతుంది. షీ ఈజ్ టూ ఫాస్ట్ ఫర్ మీ. ఇక లిల్లీని ప్రేమించాలి అన్న భావం వదిలిపెట్టాను. లిల్లీని చూడటానికి ఆమె స్నేహితురాళ్ళు వచ్చేవారు. వారిలో చేతన నన్ను ఆకర్షించింది. ఆమెతో పరిచయం సంపాదించాను. చాలా వరకు మా ఇద్దరు అభిరుచులు కలిశాయి. తరచూ ఆ ఇంటి దగ్గరే చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. నెమ్మదిగా ఆమెతో ప్రేమ కబుర్లు ప్రారంభించాలనుకున్నాను. ఈలోగానే ఒక రోజున మా సంభాషణలో కులాల ప్రసక్తి వచ్చింది. చేతనకు కులం పట్టింపు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఆమెకు నా కులం అంటే పరమ అసహ్యం. అదే చెప్పే ముందు ఆమె నా కులం ఏమిటో కూడా అడిగి తెలుసుకోలేదు. నీకు తెలియదేమో, నువ్వు తిడుతున్న కులమే నాది అన్నాను. చేతన చలించకుండా, మొహం చూసి కులం చెప్పగలను, నీలాంటి పర్సనాలిటీ ఆ బెదవ కులంలో ఉండదు అంది. అప్పుడు ఆమెకు నా కులం గురించి చెప్పడానికి భయం వేసింది. ఆ తర్వాత ఆమెకు దూరంగా ఉండసాగాను. చూస్తూ ఉండగా నాన్నగారి సవాలు తర్వాత 2 ఏళ్ళు గడిచిపోయాయి.
స్వేచ్ఛనివ్వలేదో అన్న ఏడుపే కానీ స్వేచ్ఛను ఉపయోగించుకోవడం చేత కాదు యువతరానికి అని నాన్న ఉత్తరంలో రాశారు నాకు. నాలో పట్టుదల మరింత పెరిగింది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. చూస్తూ చూస్తూ నాకు నచ్చని పిల్లని ఎలా ఎన్నుకోను? కానీ నాకు అర్థమవుతోంది, ఇప్పటి యువతరంలో కులాభిమానం, మతాభిమానం అన్నిటికీ మించిన అవకాశవాదం ఎక్కువగా ఉన్నాయి. నాన్న యువతరాన్ని బాగా స్టడీ చేశారు. కళాశాలల్లో మతాలు, కులాల పేరిట సంఘాలు లేవదీస్తున్నది యువతరం. వరకట్న దురాచారాన్ని కొనసాగించడానికి పెద్దలకు సహకరిస్తున్నది యువతరం. నవవధువుల్ని కాల్చి చంపే దురాగతంలో భాగస్వామ్యం ఉన్నది యువతరం. అవినీతిపరులైన రాజకీయ నాయకులకు మద్దతిస్తున్నది కూడా యువతరమే. అనారోగ్యాన్ని ప్రతిఘటించే శక్తి యువరక్తానికే ఉంది. అన్యాయాన్ని ప్రతిఘటించే శక్తి యువకుల్లోని ఉడుకు రక్తానికే ఉంది. యువతరం ప్రతిఘటించకపోతే సమాజం జబ్బు పడిపోతుంది, అవినీతికి నిలయమవుతుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. యువరక్తపు ఉడుకు శక్తి స్వార్థపరులైన రాజకీయ నాయకుల్ని, పిచ్చి గెంతుల సినీ హీరోల్ని, వ్యాపార రచయితల్ని ఆరాధించడంలో వృధా అయిపోతోంది. ఇవన్నీ నేను గ్రహించాను. కనీసం నేనైనా యువతరానికి భిన్నంగా ఉండాలని నా కోరిక. అయితే జుబేదా నన్ను తిరస్కరిస్తే నాలో అహం రేగింది. ఆమె నా కోసం తన వాళ్ళని ఎదిరించే స్థితికి మా ప్రేమను పెంచాలనుకోలేదు. నన్ను కాదంటుందా అని అడిగాను. నేను ప్రయత్నిస్తే జుబేదా నన్ను ప్రేమించేది. లిల్లీకి నేనంటే ఇష్టం. ఆమె ప్రవర్తనలో స్వేచ్ఛ కనపడవచ్చు, కానీ మానసికంగా ఆమె పునీతురాలు. అది నాకు తెలుసు. ఆమె పాటించే సంప్రదాయంలో తప్పు లేదు, కానీ నాకు అది నచ్చలేదు. చేతన నా కులాన్ని తిట్టినందుకు కోపం వచ్చింది. నన్ను మెచ్చుకున్నా నాకు తృప్తి కలగలేదు. అంటే నేను నాకంటే ఎక్కువగా నా కులాన్నే ప్రేమిస్తున్నాను. నేను తలుచుకుంటే చేతన నా కోసం నా కులాన్ని కూడా ప్రేమించేలా చేయగలను. యువతరంలో తప్పులున్నాయి. ఆ తప్పులు సవరించాలని నేను అనుకోవటం లేదు. నా ఆహాన్ని తృప్తి మరిచే మనిషి కోసం వెతుకుతున్నాను. చివరికి అలాంటి మనిషి నాకు దొరికింది. ఆమె పేరు విశాల. సినిమా హాల్లో టికెట్ తీయడంతో ప్రారంభమైంది మా పరిచయం. నేను కలిసి సినిమా చూసిన అపరిచిత యువతి ఆమె. ఆమె ముఖంలో అందం ఉంది, శరీరంలో లావణ్యం ఉంది, నడకలో సొగసులు, మాటల్లో అమృతం, చూపుల్లో బాణాలు. విశాల పరిమితంగా ఆకర్షించింది నన్ను అపరిమితంగా ఆకర్షించింది. మొదటిసారి సినిమా దగ్గర విడిపోయేటప్పుడే ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమె తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇక వారికి ఒక సొంత ఇల్లు ఉంది. ఆమెకు ఒక అన్న, 2 తమ్ముళ్ళు ఉన్నారు. విశాల BA పాస్ అయ్యి ఏడాదైంది. ప్రస్తుతం సంగీతం నేర్చుకుంటోంది. చెప్పాలంటే గతంలో నేర్చుకున్న సంగీతానికి మెరుగులు దిద్దుకుంటోంది. 2 బయట కలుసుకోవడం ప్రారంభించాం. విశాల ఎంతో చక్కగా పాడుతుంది. పార్కులో నాకు మాత్రమే వినపడేలా ఆమె చాలాసార్లు పాడింది. ఆమె గొంతెత్తి పాడితే వినాలని నా కోరిక. ఆమెను నేను పెళ్లి చేసుకుంటే రోజు నా కోరిక తీరుతుంది. నేను ఆమె అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకున్నాను. అన్ని విధాలా ఆమె నాకు నచ్చింది. ఆమెను కోడలిగా పొందడానికి అమ్మ, నాన్న ఇష్టపడతారు. నాన్న నా ఎన్నికను మెచ్చుకుంటారు. మా పరిచయానికి 3 నెలల వయసు దాటినా మా మధ్య ప్రేమ గురించి మాటలు నడవలేదు. కళకు, రాజకీయాలకు సంబంధించి ఎన్నో విశేషాలు మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే మేమిద్దరం ఒకరికొకరు తాకనైనా తాకలేదు. ఆమె సంస్కారం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఒకరోజు పార్కులో ఆమె మనసున్న మల్లెలు మాలలు ఊగెనే అంటూ నెమ్మదిగా పాడింది. ఆ పాట ఆమె నా గురించే పాడినట్టు అనిపించి నా శరీరం కలల అలల్లో నావలా ఊగింది. ఇదే పాట నువ్వు గొంతెత్తి పాడితే వినాలనుంది అన్నాను. ఈ పాట ఇలా పాడితేనే బాగుంటుంది, గొంతెత్తి పాడితే బాగుండదు. నీకు సంగీతం గురించి బొత్తిగా తెలియదు అని ఆమె కిసుక్కున నవ్వింది. ఆమె నవ్వులో సంగీతాన్ని ఆనందించడానికి సంగీతం గురించి తెలియాలా? నువ్వేమనుకున్నా సరే నువ్వు ఇలా కాక కిలకిలా నవ్వుతూ ఉండగా చూడాలనుంది అన్నాను. ఆడవాళ్ళకి నవ్వు పరిమితంగా సన్నగా ఉండాలి అంది విశాల. ఎందుకని? స్త్రీల నవ్వు పురుషుల్ని సమ్మోహనపరుస్తుంది. నవ్వు కారణంగా పురుషుడు స్త్రీ పట్ల స్నేహభావాన్ని మరిచి మరేదో భావాన్ని పొందుతాడు. అందులో తప్పే ఉంది? విశాల మాట్లాడలేదు. విశాల, చాలా కాలంగా చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు అంగీకరిస్తే మన పెళ్లి జరుగుతుంది మా పెద్దల ఆధ్వర్యంలో అన్నాను. ఈ మాట చెప్పగానే నా గుండె కొట్టుకుంది. శరీరం సన్నగా వణికింది. విశాల ఏమంటుందో నా చెవులు కుతూహలపడుతున్నాయి.
అంగీకరించవలసింది నేను కాదు అందామె. ఉలిక్కిపడి మరెవరు అన్నాను. ఆమె పెద్దలకు మా పెళ్లి అభ్యంతరం కావటానికి వీల్లేదు. మా నాన్నగారికి వల్లనే వాళ్ళవి విశాల భావాలు. నువ్వే అందామె. ఆమె సమాధానం నా ఆహాన్ని ఎంతగా తృప్తిపరిచిందంటే ఆ ఉత్సాహంతో అప్పుడే ఆమెను కౌగిలించుకోవాలనిపించింది. నేను నా అంగీకారాన్ని ఎప్పుడో చెప్పాను. ఇంకా చెప్పినట్టు కాదు. అంటే నువ్వు నా కథ వినలేదు అందామె. నీ గురించి నాకంతా తెలుసు అన్నాను. నీకు నా గతం కూడా తెలియాలి అంది. చెప్పు అన్నాను ఉత్సాహంగా. విశాలను జగన్మోహన్ ప్రేమించాడు. ఆమె చదివే కాలేజీలో లెక్చరర్గా చేరాడు అతను. అతడి మాటలకి విశాల కూడా లోబడింది. అతడు ఆమెను మాయ చేసి వశపరుచుకున్నాడు. మోజు తీరాక వదిలేశాడు. విశాల దాచకుండా అంతా ఇంట్లో చెప్పింది. విశాల తండ్రి జగన్మోహన్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు కట్నం అడిగారు. అందుకే విశాల BA పాస్ అయ్యాక మనసు పాడైపోయి చదువు మానేసింది. ఒంటరితనానికి అలవాటు పడింది. ఇప్పుడు చెప్పు నీ అంగీకారం అంది విశాల. నేను తెల్లబోయి నువ్వు పవిత్రతను కోల్పోయావన్న విషయం ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు. నేను తాత్కాలికంగా మోసపోయానని ఒప్పుకుంటాను, కానీ పవిత్రతను కోల్పోయానంటే ఒప్పుకోను అంది విశాల. ఆమె మాటలు నిజమే, కానీ నేను ఒప్పుకోగలనా? నేను మౌనం వహించాను. విశాల జీవితంలో మోసపోయి ఉండొచ్చు, కానీ ఆమె నన్ను మోసగించింది. ముందుగా తన కథ చెప్పకుండా ఇప్పుడు చెప్పింది. తనకు తళ్ళుకు బెళుకులకు లొంగి తన గతాన్ని మర్చిపోతాననుకుందా? నా ఆలోచనలు పసిగట్టింది దానిలా అంది విశాల. నీ దగ్గర నిజం దాచి ఉంటే నా గతం నీకు తెలిసేది కాదు. నువ్వు అప్పుడు నన్ను పెళ్లి చేసుకుని ఉండేవాడివి. నేను చెప్తే తప్ప తెలుసుకోలేని నిజం అది. అయినా నీకు అది చెప్పాను. ఎందుకో తెలుసా? నువ్వు నా గతం తెలిసి కూడా నన్ను ప్రేమించగలిగితే పురుషోత్తముడు అవుతావు. అలాంటి పురుషోత్తముడిని పెళ్లి చేసుకోవాలన్నది నా కోరిక. ఆమె నన్ను సవాలు చేస్తోంది, కానీ ఆమె గతం నన్ను ముళ్ళులా గుచ్చుతోంది. మనిషి మతం, కులం, గతం చెప్తే తప్ప తెలియవు. అయినా మనిషి వాటికి ప్రాధాన్యతనివ్వకుండా ఉండలేడు. ఒక మగాడు నన్ను మోసం చేశాడు. ఆ కారణంగా మగవారందరంటేనే ద్వేషం ఏర్పడిపోయింది నాకు. ఆ ద్వేషానికి విరుగుడుగా నీ వంటి వాడు కావాలి అంది విశాల. నేను మాట్లాడకపోవటం చూసి నీకు రేపటిదాకా గడువిస్తున్నాను. రేపు ఇదే చోట మనం కలుసుకుందాం. అప్పుడు నీ అంగీకారం చెప్పు. ప్రస్తుతానికి సెలవు అందామె. మళ్ళీ ఇద్దరం విడిపోయాం. మేము మళ్ళీ కలుసుకుంటామని నేను అనుకోవటం లేదు. మర్నాడు నేను పార్కుకు వెళ్ళలేదు. విశాల కూడా ఆ తర్వాత నన్ను కలుసుకునేందుకు రాలేదు. మేము విడిపోయిన 6 వారాలకు శుభలేఖ అందింది నాకు. వధువు విశాల, వరుడు జగన్మోహన్. శుభలేఖతో పాటు ఒక ఉత్తరం ఉంది. అది విశాల రాసింది. డియర్, నువ్వు పురుషోత్తముడివి కాలేకపోయావు. జగన్మోహన్ నన్ను వంచాడు. పెళ్లికి ₹1,00,000 కట్నం అడిగాడు. అది అన్యాయం అని నేనంటే, ఒక్కసారి అనుభవించిన ఆడదాన్ని పెళ్లి చేసుకుంటానంటమే గొప్ప అన్నాడు. నాన్న ₹1,00,000 కట్నానికి సిద్ధపడ్డాడు. అందుకు ఆయన పల్లెలోని కొంత పొలాన్ని అమ్మేశాడు కూడా. కానీ ఆ వంచకుండా చేసుకోవటం నాకు ఇష్టం లేదన్నాను. ఒకసారి కాలు జారిన ఆడదాన్ని సమాజం హర్షించదని, అతన్ని పెళ్లి చేసుకోవటమే న్యాయం అని నాన్న అన్నాడు. అప్పుడు నేను నాన్నని కొంత గడువు అడిగాను. ఈలోగా నీ పరిచయం అయింది. నీ విశాల భావాలు విన్నాక ఆ వంచకుడికి భార్యయ్యే దౌర్భాగ్యం నువ్వే తప్పించగలవు అనిపించింది. ఎంతో సంతోషించాను. కానీ నువ్వు గతానికే ప్రాధాన్యత ఇచ్చావు. అందువల్ల గతానికే పరిమితం అవుతోంది. నువ్వు గతాన్ని దాటి ముందుకు వెళ్ళలేవు. మన యువతరం గతం దాటి ముందుకు వెళ్ళలేకపోతుంది. అందుకే మన దేశానికి భవిష్యత్తు గతం గతః. సెలవా మరి? గతంలోకి నెట్టివేయబడ్డ విశాల. ఉత్తరం చదివి మడిచిన వెంటనే నేను మరొక ఉత్తరం రాశాను. విశాల కాదు, నాన్నకి నా పెళ్ళి ఆయనే చేయాలి. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.